కాళహస్తి నియోజకవర్గంలో ఒక మండలము, మన ఆదోని నియోజకవర్గంలో ఆదోని మండలము చాలా పెద్ద మండలాలు. అంటే కంబైన్డ్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కంబైన్డ్ ఉన్నప్పుడు కాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారు, ఆయన మంత్రి కూడా పనిచేశారు. ఆయన మంత్రి, నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకుపోయాము. ఆ రోజే టోటల్ ఆంధ్ర రాష్ట్రంలోనే పెద్ద మండలాలు అది నెంబర్ 1, మళ్ళీ నెంబర్ 2 ఈ మండలాలు విభజించాలని ఆ రోజుల్లోనే అడిగాము. చేద్దామని ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. అది రొటీన్గా ఇన్ని రోజులు గడిచి వస్తూ ఉంది. మొన్న రీసెంట్గా 3 నెలల కిందట ఈ జిల్లా విషయం కానీ, మండలాల విషయం కానీ, పంచాయతీలు కానీ, ఎంపీటీసీలు కానీ, దీనికి ఒక సబ్ కమిటీ కర్నూలుకు వస్తుంది. మన కలెక్టర్ ఆఫీస్ దగ్గర సునే ఆడిటోరియంలో మన ఇన్ఛార్జ్ మంత్రి నిమ్మల రామానాయుడు గారు, మరి హెల్త్ మినిస్టర్ సత్యకుమార్ గారు వస్తారు. జిల్లాలో ఉన్న వాళ్ళు, ప్రజా సంఘాలు కానీ, ప్రజలు కానీ, మరి పొలిటికల్ పార్టీస్ కానీ రిప్రజెంటేషన్ ఇవ్వమని చెప్పిన రోజే నేను, మన ఎమ్మెల్యే గారు పార్థసారథి గారు ఆదోని మండలాన్ని 4 మండలాలు చేయాలని ఆయన కూడా మాట్లాడడం జరిగింది. నేను ప్రభుత్వ దృష్టికి 4 మండలాలు అంటే కష్టము, 3 వరకు చేసేదానికి ఫీజిబిలిటీ ఉంటుందనే విషయం తెలుసుకొని 3 మండలాలుగా మీ పెద్దతుమ్మల మండలం చేయాలని ఆ రోజు ప్రతిపాదించడం జరిగింది. ఆ పెద్దతుమ్మల మండలంలో ఏ గ్రామాలు కలపాలి, ఆ మ్యాప్ అంతా కూడా తయారు చేసి నేను రెడీ చేసి పెట్టుకున్నాను. కానీ అది ఆ రోజు వాళ్ళు కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ రోజు అది వాళ్ళు రాలేదు, అది క్యాన్సిల్ అయిపోయింది. మరి రీసెంట్గా మరి ఆదోని నియోజకవర్గంలో పెద్ద తుమ్మలము మండలము కావాలనేది కూడా ప్రపోజల్లో పెట్టాము. కానీ ఒకే మండలం ఇచ్చారు, మండలం ఇచ్చారు. బట్ మీరు ఈరోజు వాళ్ళకి ఇచ్చారనే ఉద్దేశంతో మీరు కూడా మీ గ్రామంలో అందరూ, అన్ని రాజకీయ పార్టీ నాయకులు, అందరు గ్రామ ప్రజలందరూ కూడా మీరు అడిగే దాంట్లో తప్పేమీ లేదు. కానీ ఇప్పుడు పెద్ద అరివాణం గ్రామము అనౌన్స్ అయిన వెంటనే కొంతమంది మాకి దూరం అవుతుంది, ఇవన్నీ సహజమే. ఇప్పుడు గవర్నమెంట్ ప్రతిపాదించినప్పుడు కొద్దిగా ఇబ్బందులు ఉన్నా తప్పదు. కాబట్టి ఇదంతా మరి కలెక్టర్లు వాళ్ళు వీళ్ళు చూస్తారు. మరి మీరు కూడా ఇప్పుడు మాది కూడా పెద్ద తుమ్మల మండలం చేయాలని అడుగుతున్నారు. అది ఆల్రెడీ నేను ప్రభుత్వ దృష్టికి తీసుకున్నాను. మనం ప్రయత్నం చేద్దాము. ఒకవేళ ఇప్పుడు కాకుండా భవిష్యత్తులో ఉన్న ముందైనా కానీ రావడానికి మరి మన ఎమ్మెల్యే గారు అయితేనేమి, మరి అపోజిషన్ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారు అయితేనేమి, మరి ఇన్ఛార్జిగా నేనైతేనేమి, మేము ముగ్గురు కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకుపోయి పెద్ద మండలము, పెద్ద తమ్ముడు కూడా మండలం చేస్తే బాగుంటుంది అనేది మేము ప్రభుత్వ దృష్టికి తీసుకొని పోతాము. ఇప్పుడు ఎమ్మెల్యే గారిని కూడా కలవండి, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారిని కూడా కలవండి. మరి ముగ్గురు కూడా 3 మండలాలన్నా కనీసం ఆందోళన చేయాలనేది రిప్రజెంట్ చేసి